హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. మన కంపెనీ వాళ్ళే ఫ్రీ హాస్టల్ అండ్ బయట ఇచ్చి డెలివరీ జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లొకేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్ లో మనకైతే రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో డీటెయిల్స్ అన్ని క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు రండి. అండ్ ఈ వీడియో ఒక చిన్న లైక్ వేసుకోండి. సో దాని వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి షేర్ అవుతుంది అండ్ వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది అనమాట. కంపెనీ పేరు వచ్చేసి డెలివరీ.in అనమాట. సో ఈ కంపెనీలో అయితే మనకైతే డెలివరీ జాబ్స్ కి రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. లైక్ బైట్ డెలివరీ అనమాట. లైక్ మనమైతే పార్సెల్స్ అనేది బయట మీద వెళ్ళి డెలివరీ చేసి రావాలన్నమాట. సో లైక్ పార్సెల్స్ అమెజాన్ ది, ఫ్లిప్కార్ట్ ది ఆ పార్సెల్స్ అయితే ఉంటాయి. సో అవైతే డెలివరీ చేయాలన్నమాట. శాలరీ ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటే శాలరీ వచ్చేసి 18,000 టేక్ హోమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఈఎస్ఐ పిఎఫ్ అవన్నీ కట్ అయినట్టు మీకైతే 18,000 అయితే టేక్ హోమ్ శాలరీ అయితే వస్తుంది అనమాట. లైక్ అకామిడేషన్ లైక్ హాస్టల్స్ అయితే మీకైతే ఒకవేళ హాస్టల్ ఫీజు వచ్చేసి 5,500 వరకు అయితే హాస్టల్ ఫీజు అయితే ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే ఫ్రీగా వాళ్ళే హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. కంపెనీ వాళ్ళే మనకి ఫ్రీగా హాస్టల్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ప్లస్ 2 months వరకు మనకైతే బైక్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఈ బైక్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మనకైతే 2 months వరకు కంపెనీ వాళ్ళే మనకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. కానీ కొన్ని టార్గెట్స్ అయితే రీచ్ కావాలన్నమాట. సో ఆ టార్గెట్స్ రీచ్ అయితే మనకి కంపెనీ ఫ్రీగా 2 months వరకు మనకైతే బయట అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎటువంటి రెంట్ అయితే కట్టాల్సిన అవసరం లేదు. 2 months తర్వాత రైట్ కొంచెం రెంట్ అయితే ఉంటుంది. ఆ రెంట్ అయితే కట్టుకొని డెలివరీ జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ జాబ్ అప్లై చేయడానికి అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలన్నమాట. లైక్ లైసెన్స్ ఒకటి, ఆధార్ కార్డ్ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి అండ్ బ్యాంక్ అకౌంట్. ఈ 4 డాక్యుమెంట్స్ అయితే కావాలి. అండ్ ఈ హాస్టల్ అండ్ బయట వచ్చేసి నాన్ లోకల్ లైక్ హైదరాబాద్ నుంచి కాకుండా వేరే స్టేట్స్ అన్న డిస్ట్రిక్ట్స్ నుంచి అన్న ఉంటారు కదా. సో వాళ్ళకైతే ఇదైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట. లైక్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి జాబ్ లేదా అంటే ఉంది. లైక్ మీరైతే నార్మల్ డెలివరీ జాబ్ అయితే చేసుకోవచ్చు. లైక్ కంపెనీ హాస్టల్ అండ్ బయట అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ బయట ప్రొవైడ్ చేయాలనుకుంటే రెంట్ అయితే ఉంటుంది అనమాట. సో రెంట్ తోని మీకైతే బయట అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఆర్డర్ వచ్చేసి 20 రూపీస్ వరకు అయితే మీకైతే ఆర్డర్ వస్తుంది అనమాట. లైక్ ఒక ఆర్డర్ డెలివరీ చేసినందుకు 20 రూపీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. లైక్ ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి బ్రో అంటే నేను హెచ్ఆర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో పెడతా. సో ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ మీకు హెచ్ఆర్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఆ నెంబర్ అయితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి డెలివరీ జాబ్ అని. లేదు అంటే డైరెక్ట్ కాల్ అయినా చేయండి. లైక్ డెలివరీ జాబ్ కి అప్లై చేసిన సో డెలివరీ జాబ్ చేయాలని ఉంది నాకు హైదరాబాద్ లో అని మెసేజ్ చేయండి. లేదంటే కాల్ అని వేయండి. సో అతనైతే రెస్పాన్స్ అయితే అవుతాడు అనమాట. సో ఇదైతే జాబ్ అప్డేట్ అనమాట. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.